అండి 83వ అధ్యాయము కొన్ని వచనాలు మనం ఈరోజు వివరించుకుందాం. దేవా ఊరకుండకము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. ఇది ఎవరు రాస్తున్నారంటే ఈ కీర్తన కూడా ఆసాపు రచిస్తున్నాడు. ఈ మధ్య మనం వివరించుకున్న ప్రతిది కూడా, ప్రతి అధ్యాయం కూడా చాలా మటుకు ఆసాపు కీర్తనలే కదా. అయితే ఈ అధ్యాయంలో ఉంటుంది, దేవునితో చెప్తున్నాడు ఆసాపు, దేవా నువ్వు ఊరకుండకము, నువ్వు మౌనంగా ఉండొద్దు ప్రవ్వా, నువ్వు ఏమాత్రం కూడా మౌనంగా ఉండకు. ఎందుకు నువ్వు మౌనంగా ఉండొద్దు అని చెప్తున్నాడంటే కారణాల కింద వ్రాయబడి ఉన్నాయి. 2వ వచనంలో ఉంటుందంటే, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తి ఉన్నారు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, నీ నామాన్ని అవమానపరుస్తున్నారో వాళ్ళు ఈరోజు వాళ్ళు తలెత్తుకొని ఉన్నారు. అంటే మేము దేవుని నామాన్ని అవమానపరిచాము, అలాగే మాదే విజయం ఈరోజు అన్నట్టు వాళ్ళు తల ఎత్తుకున్నారు. ప్రవ్వా ఈ విషయమై నువ్వు ఊరకుండకు, మౌనంగా ఉండక ప్రవ్వా అని చెప్పేసి ఇక్కడ మొరపెడుతున్నాడు. తర్వాత ఉంటుంది, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పని ఉన్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో, ఎవరైతే దేవుని నమ్ముకొని ఉన్నారో ఆ ప్రజల మీద యెహోవా విరోధులు, దేవుని విరోధులు ఏమై ఆలోచన చేస్తున్నారంటే కపటోపాయములు. హల్లెలూయా. కపటత అంతా కూడా ఏంటంటే ఎలాంటి యథార్థత లేకుండా వాళ్ళ మీద ఎప్పుడు కూడా, దేవుని బిడ్డల మీద ఎప్పుడు కొంతమంది పని ఏంటంటే ఎలా నిందిద్దామా, ఏ విధంగా అవమానపరుద్దామా, ఎలా కృంగతీద్దామని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా కింద వచనాలు ఉంటుంది, ఇశ్రాయేలు పేరుకును జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుము రండి అని చెప్పుకొంచున్నారు. ఇశ్రాయేలు వంశాన్ని నాశనం చేద్దాం. అసలు దేవుని పేరు చెప్పుకొని ఎవరు కూడా ఉండకూడదు, దేవుని బిడ్డలుగా ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే కదా. ఎంతోమంది సేవకులు దేవుని మాటలు ప్రకటిస్తున్న సేవకులను చంపేస్తున్నారు, కనీసం సాక్ష్యాలు కూడా లేకుండా మాయం చేస్తున్నారు. అలాగే ఎవరైతే దేవుని సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళని ఏదో విధంగా ఎన్నో హింసలు, ఎన్నో రకాలుగా వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నారు. కానీ దేనికి కూడా న్యాయం ఈ రోజుల్లో లేదు. కానీ న్యాయం తీర్చేది ఎవరో తెలుసా? దేవుడు మాత్రం. అందుకని ఆశాపడినాడు, ఎవరో మనుషులతో చెప్పుకోవట్లేదు కానీ దేవునితో ఏమన్నాడంటే, ప్రవ్వా నువ్వు మౌనముగా ఉండకు. ఎందుకంటే ఈరోజు నీ ప్రజల మీద తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అసలు ఇశ్రాయేలు అనే పేరు లేకుండా జనముగా ఉండకుండా వాళ్ళని నాశనం చేద్దామని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రవ్వా నువ్వు ఊరకుండకు. ఎవరెవరు నీకు విరోధంగా కలుసుకున్నారు, ఎవరు నీకు విరోధంగా నిబంధన చేసుకున్నారంటే అక్కడ కొంతమంది ఉన్నారు. ఎవరంటే అమ్మోనీలు ఉన్నారు, అమాలీకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నవాడు, దేవునికి ఇష్టం లేని వారే. ఇంకా కింద ఉంటుంది, ఒకవేళ దేవుడు ఆలోచన చేస్తే, దేవుడు తలచుకుంటే ఇదంత పెద్ద విషయమేమి కాదు కదా.